ఫ్రమ్ ద కొల్లి హిల్స్. దిస్ ఇస్ డే 2. నైట్ మొత్తం పిచ్చగా వర్షం పట్టిండే. అండ్ దానికి తోడు మొబైల్ అయితే 2 సిమ్స్లో నెట్వర్క్ లేదు. అండ్ రెసార్ట్ వైఫై కూడా వర్క్ అవ్వలేదు. నిన్న రాత్రి మొత్తం గందరగోళం. అసలు ఎర్లీగా లేచి రెడీ అయిపోయినా. ఈరోజు 2 ప్లేసెస్ని అయితే కవర్ చేయాలి. ఒకటి వాటర్ ఫాల్ ఉంది, ఒకటి ఫేమస్ టెంపుల్ ఇన్ కొల్లి హిల్స్. ఈ రెండింటిని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ టుడే. సడన్గా ఫాగ్ వచ్చేసింది. మొత్తం రోడ్లు మొత్తం ఫాగ్ తోటి నిండిపోయిపోయింది. ఇది కదా పర్ఫెక్ట్ వెదర్. చూడండి అసలు మొత్తం ఫాగే చుట్టూ. అసలు ఏం కనిపిస్తలేదు. ఈ పొగ మంచులో ఉండే డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, వాటర్ డ్రాప్లెట్స్, అది బాడీకి అయితే తగులుతున్నాయి. ఎక్సలెంట్ వ్యూ అసలు. పర్ఫెక్ట్. అసలు దగ్గరకు వచ్చేంత వరకు ఎవ్వరు కనపడట్లేదు. అసలు కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ అయితే యాక్చువల్గా వాటర్ ఫాల్స్ లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళి టీ తాగేసి వెళ్దాం. ఈ వెదర్ చూసిన తర్వాత టీ తాగాలనిపిస్తుంది. చూడండి అసలు ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు. ఫోర్ 4,300 feet హైట్ ఇది. మరి ఈ మాత్రం ఉండకపోతే ఎట్లా? మొత్తం క్లౌడ్స్ లోపల నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. Not open still. 5 minutes అంట. 5 minutes లో ఓపెన్ చేస్తామంట. చూడలేదు కానీ ఇక్కడ ఒక పెద్ద జాక్ ఫ్రూట్ చెట్టు అయితే ఉంది. ఫుల్ మొత్తం ఫ్రూట్స్ అయితే ఉన్నాయి దీనికి. ఇట్లా మన సైడ్ కనిపిస్తే ఒక్క 5 నిమిషాల్లో మొత్తం చెట్టు మొత్తం ఖాళీ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఒకసారి వ్యూ అయితే చూద్దాం దగ్గరికి వెళ్ళి. అక్కడ ఒక పికాక్ ఉంది. క్లౌడ్స్ అయితే చెట్లపై నుంచి వెళ్తూ ఉన్నాయి. ఇట్లా ఫాగ్ టైప్లో వెళ్తూ ఉన్నాయి. చూడండి, ఈ కెమెరాలు కనిపిస్తుందో లేదో తెలియట్లే కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే ఇక్కడనే వండిపోవాలనిపిస్తుంది అసలు. లెట్స్ గో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ కూడా మొత్తం పీకాక్ సౌండ్సే అన్నీ అరుస్తూ ఉండే. ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టినట్టు. చెట్లు మాత్రం ఇంత హైట్లో ఉన్నాయి చూడండి అన్నీ అసలు చుట్టుపక్కల మొత్తం. నిన్న పడ్డ వర్షానికి రోడ్లు మొత్తం గలీజ్ అయిపోయినాయి. అమ్మా జారుతుంది. ఇక్కడ ఉన్న లోకల్స్కి మెయిన్ సోర్స్ వచ్చేసి ఫార్మింగే అనుకుంటా. ఇక్కడ చూడు ఫార్మింగ్ చేసారు, మొత్తం పంటలు పండిస్తున్నారు మంచిగా. తెంపాలం
ఊరి పేరు తెంపాలం. ఇక్కడ ముందర ఒక టోల్ గేట్ ఉండే, జస్ట్ 10 రూపీస్ తీసుకున్నాడు అంతే ఎంట్రీ లాగా. అక్కడ చూడండి చాలు ఇంకా చాలు, ఇట్లాంటివి చూసుకుంటా బతికేస్తే చాలు. ఐ థింక్ దిస్ ఈస్ ద టెంపుల్. అమ్మా చాలా మంది వచ్చారుగా మార్నింగే. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్ ఎంట్రన్స్కి అయితే మళ్ళీ 30 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ దారి ఇది. టోటల్ డౌన్కి అయితే వెళ్ళిపోవాలి. 1800 స్టెప్స్ ఉంటాయి ఎంట్రీ నుంచి. ఇదో ఇక్కడ మొత్తం స్టెప్స్ ఇవి. అండ్ చుట్టుపక్కల అయితే మొత్తం చెట్లు ఉన్నాయి, గ్రీనరీ. ఆల్రెడీ ఎవరో వెళ్ళొస్తున్నారు. నేనే ఫస్ట్ అనుకున్నా, బట్ ఆల్రెడీ వెళ్ళొస్తున్నారు చాలామంది. చాలా డీప్గా కిందకు ఉన్నాయి స్టెప్స్ మొత్తము. చాలా అంటే చాలా డీప్గా పెట్టిరు అసలు. చాలా డీప్గా పెట్టిరు. వాటర్ సౌండ్ ఇక్కడ వరకు వినపడుతుంది. అసలు స్టెప్స్ కూడా ఎంత ఘోరంగా ఉన్నాయి అసలు. ఇదో ఎట్లున్నాయి చూడండి అసలు. ఎంత డేంజర్ ఉంది, అంత డేంజర్ ఉంది వాటర్ ఫాల్స్. ఇక్కడ ఒక తమిళ అతను చెప్తున్నాడు, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నది బ్లాక్ చీతాన్ అంట. అది కెమెరా అయితే జూమ్ చేయలేకపోతుంది అంత దూరము. అమ్మో కిందకు వచ్చిందంటే మనం అవుట్. కదలట్లేదు, అది నాట్ మూవింగ్. లిటిల్ బిట్. ఇక్కడ కరెక్ట్గా బ్లాక్ కలర్ స్పాట్ ఉంది కదా ఇక్కడ చిన్నగా, అక్కడ అంట బ్లాక్ షీట్ అని అంట. అది పేరు ఎత్తిందాడే గడగడలాడిపోతుంది. నాయనో వీడేమో బ్లాక్ చీతా అంటున్నాడు. తొందర ఉరకడానికి కూడా లేదు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి మొత్తం, దెబ్బకు అవుట్ అయిపోతాం. అది ఎక్కడో పైన ఉందిలే కానీ, బట్ అదేంటో అర్థం కావట్లేదు. అతడు ఉండి బ్లాక్ చీతా అని అంటున్నాడు కానీ కదులుతుందంట అది. వాడు చూసినప్పుడు కెమెరా అయితే అంత దూరం జూమ్ చేయలేకపోతుంది. కొద్దిగా స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టోన్స్ పై నుంచి వెళ్ళాలి. మొత్తం ఆఫ్ రోడ్ ఉంది కదా ఇక్కడ. స్టెప్స్లో ఏం లేవు, ఇంకా ఇట్లా రాళ్ళపై నుంచి వెళ్ళాలి. అమ్మా ఏం వాటర్ ఫాల్ రా నాయనా, ఇది ఎంత ఘోరంగా ఉంది. జారుతున్నాయి అసలు రాళ్ళు. ఫైనల్గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వరకు లేదు అమ్మా.
రేంజ్ ట్రెక్కింగ్ చేసుకుంటా ఫస్ట్ టైం రావడం ఇట్లాంటి వాటర్ ఫాల్కి. భలే ఉంది అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం. వాటర్లో అయితే రోప్స్ ఉన్నాయి, రోప్స్ పట్టుకొని అక్కడి వరకు వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు స్టెప్స్ని పైకి ఎక్కాలి. ఇప్పుడు ఉంటుంది ఇంకా. చూడండి అసలు ఇంత ఘోరంగా వేసారంటే చెప్పులు జారిపోతున్నాయి అసలుకి. ప్లేస్ చూడండి ఎట్లతో మొత్తం పెద్ద గుహలాగా ఉంది. లిటరల్గా చెమటలు ఆరిపోతున్నాయి అసలు. అమ్మా ఇంత స్టీప్ ఉందండి అసలు. ఒకసారి చూడు ఇక్కడ. ఫైనల్గా బైక్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయినాక అండ్ ఇది టెంపుల్, ఫేమస్ టెంపుల్. జస్ట్ వెళ్ళి బయట నుంచి అయితే మొక్కేసి వస్తాయి ఇంకా.